ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. చిన్న గమనిక, మరి సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం సాయంత్రం 4 నుంచి 6 వరకు ప్రేయర్ టవర్ ఉందండి. ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్న ఎడల మరి తెలియజేయవలనని ప్రార్థిస్తున్నాను. మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలిచియుండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు ఇప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇప్పబడును. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటి బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు తీర్చబడిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ భూమి మీద చనిపోయిన తర్వాత చనిపోయిన వారు, నిద్రించిన వారు, యేసు ప్రభువారు వచ్చినప్పుడు వారు మహిమ శరీరాన్ని ధరించుకొని మరి మన ఎద్దుకు వస్తారు. వచ్చి యేసు ప్రభువారు మృతులైన వారిని, మనలను అందరినీ కూడా తీసుకొని వెళ్ళిన తరువాత అక్కడ జీవ గ్రంథమును వేరొక గ్రంథమునంట ఇప్పబడి ఉండును. అయితే ఇప్పబడిన తరువాత గ్రంథంలో ఉన్న ఆ క్రియలను బట్టి మనం తీర్పు తీర్చబడి ఆయన యొక్క సింహాసనమందు ఆయన ప్రక్కన కూర్చుండుటకు దేవుడు అవకాశాన్ని ఇస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే అంటున్నాడు, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఇవ్వబడును. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు తీర్చబడును. ఎవరి అయితే వారి వారి క్రియలను బట్టి వారు తీర్పు తీర్చబడును అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడండి. కింద వచనాల్లో చూసినట్లయితే, మరి సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణము పాతాళ లోకమును వాటి వశంలోనున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములో మరణము. ఇక ఇక్కడ ఎవరిని గూర్చి దేవుడు మాట్లాడుచున్నాడంటే, మరి ఎవరైతే వారి క్రియలు సరైనవి కాకుండా మరి దేవునికి ఇష్టం కాని వారిగా, ఏ లోకంలో దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతకని వారు, లోకంలో పాపంలో అక్రమంలో అవినీతిలో ఉన్న వారికి ఈ రెండవ మరణం అంట. మరి సముద్రము కూడా అప్పగిస్తుందంట మృతులైన వారిని. మరి పాతాళ లోకమున కంట వారు మరి మృతుల లోకానికి వారిని అప్పగించడం జరుగుతుందంట. వారికి రెండవ మరణం అనేది ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే ఈ భూమి మీద ఒక క్రైస్తవుడు జీవించుట అంటే ఏమిటి అంటే, ఈ లోకంలో మనం దేనికోసం జీవిస్తున్నాం? ఆస్తుల అంతస్తుల కోసం కాదు, డబ్బు ధనధాన్యాల కోసం కాదు, మరి మన ఆరోగ్యం కోసం కాదు, దేవుడు మనం అడిగిన వాటినన్నిటిని ఇచ్చుట కోసం కాదు. మన లక్ష్యం ఏంటి, మన గురి ఏంటి అంటే, మనము నిత్యత్వమునకు పరలోక రాజ్యమునకు మనము వారసులుగా తీర్చబడుట కోసమే మనము ఈ భూమి మీద మరి బ్రతుకుచున్నాం. మనం యాత్రికులం, పరదేశం. చాలామంది అనుకొనవచ్చు, ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం బ్రతుకుతాం, తర్వాత చనిపోతాం, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ ఉంటున్నామో ఏంటో మనకేమి తెలుసు, ఇదంతా సత్యమా కాదన్న అపోహతో ఈనాడు మనుషులు బ్రతుకుచున్నారు. కానీ మనం విశ్వసించి నమ్మకంతో ముందుకు సాగాలి. ఎందుకంటే యోహాను సువార్త 1:1 అంటాడు, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడయ్యుండును. వాక్యం ఎవరు? ఆయన దేవుడు. దేవుడయ్యుండును వాక్యము. దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క ఆత్మను, దేవుని అభిషేకాన్ని మరి కలిగిన మరి ప్రవక్తలు రాసిన ప్రకారము మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించువారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దాన్ని విశ్వసించి నడుచిన వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యం రూపంలో మనం వచ్చుకొచ్చి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మరి
వాక్యము అంటే అది సత్యమా కాదా, అది ఒకరిది రాసినది కదా అంటే అది దేవుని యొక్క దర్శనము ద్వారా దేవుడు వారికి బయలుపరిచి మనకు తెలియచేయడు కొరకు ఆత్మస్వరూపుగా ఆ యొక్క దైవ సేవకులను యాజకులను మరి వారి యొక్క దర్శనముల ద్వారా వారి యొక్క పాత్రలుగా వాడుకొని ఆ యొక్క ముఖ్యమైన మనము ఈ లోకంలో మరి 2 మరణాలు ఉన్నాయని, మొదటి మరణము రెండవ మరణము నుండి మనం తప్పించబడాలని, నిత్య జీవానికి వారసులు కావాలని సత్యమైన దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియజేయుచున్నాడు. అందు నిమిత్తం మనము వాక్యానుసారంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మనకు పరలోకం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉన్నది అనేది సత్యం ఏమిటి అంటే దేవుని వాక్యం రుజువై ఉన్నదని మనం గ్రహించుకొనవలెను. మరి వారి యొక్క క్రియలను బట్టి వారు ప్రతిఫలము పొందును. అయితే దేవుని ఎరుగని వారు, దేవునికి ఇష్టం కాని పనులు చేయవారు, దేవునికి ఇష్టం కాని జీవితం జీవించు వారికి రెండవ మరణమని మరి జీవ గ్రంథమును మరొక గ్రంథం విప్పబడును. మనం చేయనిది ప్రతిదీ కూడా మరి దేవుడు వారి యొక్క దూతల ద్వారా మరి ప్రతిదీ కూడా ఆ గ్రంథమందు రాయబడి ఉండును. అప్పుడు మనము తీర్పునందు నిలువబడినప్పుడు అవి ఇప్పబడి మన యొక్క క్రియలను మరి ఆ యొక్క క్రియలను బట్టి మనం తీర్పు తీర్చబడతాం. అప్పుడు మనము రెండవ మరణమునకు మనం తప్పించుకున్నటకు యోగ్యమైన వారమో కాదో మరి ఆ తీర్పునందు మనము తెలుసుకున్న వారమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము దీని విషయమే అవగాహన ఎందుకు కలిగి ఉండాలి అంటే దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆత్మస్వరూపముతో మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం మర్చిపోవచ్చు అన్నాడు కనుక వాక్యమే సత్యము, వాక్యమే మనల్ని నడిపించేది, వాక్యమే పాతాళము నుండి మనల్ని తప్పించేదని సత్యమై మనం ఎరిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మన వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఇక్కడ రెండవ మరణము నుండి మనం తప్పించబడాలి అంటే మొట్టమొదటిగా దేవునికి ఇష్టము కానీ మనం విడిచిపెట్టాలి. లోకాన్నైనను, పాపాన్నైనను, అక్రమాన్నైనను, అవినీతినైనను మరి ఏదైనా మరి విడిచిపెట్టి ఆయన సర్వము ఆయన చిత్తంలో మరి ఆయన వాక్యానుసారంగా నడుచుటకు మనం ప్రయత్నిస్తూ మరి ఆయన వాక్యంలో మనం నడిచిన వారిగా ఉన్నట్లయితే అవన్నీ ఆ గ్రంథమందు లిఖితమై ఉండి మరి మనము మోక్షానికి వారసులుగా సిద్ధపరుస్తాం. మరి దేవుని యొక్క సింహాసనం ముందు పరలోక రాజ్యంలో ఈ లోకంలో మనకి శ్రమ కలగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు, శోధన కలగవచ్చు, మరి ఆకలి ఉండొచ్చు, దప్పిక ఉండొచ్చు. కానీ ఆ పరమందు అటుది ఏది కూడా ఉండదండి. ఆ పరమందు మరి సంతోషం, ఆనందం ఎప్పుడు నిత్యము ఆయన్ను ఆరాధించే వారిగా ఉంటాం. మరి అదే ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేరు లేనట్లయితే మనం నరకకు పాత్రలు అవుతామండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగుదు. మన ఆత్మ చనిపోవాలని ఆశపడినను సావునకు దారి లేదు. ప్రియ సహోదరుడు, ఇదేమో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నారు. మరి దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టమైన బిడలుగా దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించి ఆ యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాసుకొని ఆ తీర్పునందు మంచి క్రియలు చేత మన పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. మనమందరము కూడా పరలోక రాజ్యాన్ని మరి పరలోక రాజ్యములకు మరి యాజకురాలను మరి దేవుని కుమార్తెను ఏర్పరచువారుగా అట్టి భారము కలిగి ఉండి ఆయన చిత్తము నెరవేర్చువారుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు తోడైండి నడిపించునుగాక. అమ్మాయి.